రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి ఎక్కువగా. అలాగే మన దగ్గర కూడా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. ముగిలి ఘాట్లో అయితే మిగిలిన ప్లేస్లో అయితే పోతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ అబ్జర్వ్ చేసింది 2 వీలర్స్. నెలలో అట్లీస్ట్ ఒక 10 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి హెల్మెట్ లేని కారణంగా ప్రమాదం ఎక్కువ జరగడం. కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ప్రతి ఒక్క పబ్లిక్ లేకపోవడానికి హెల్మెట్ ధరించండి, మీ ప్రాణానికి రక్షణ ఇవ్వండి అన్న ఒక స్లోగన్తో మీకు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10-15 డేస్ పబ్లిక్కు హెల్మెట్ పెట్టుకొని ప్రచారం చేస్తాము. తర్వాత కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయి. ఎంవీ యాక్ట్ బాగా సవరించబడింది. ఇంతకుముందు ఫైన్ అమౌంట్ తక్కువగా ఉండేది, ఫైన్ అమౌంట్ ఎక్కువగా ఉంది. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి, మీకు మీ కుటుంబానికి ఆపద లేకుండా చేసుకోండి. ఈ సందర్భంగా ఇక్కడున్న చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మనకు హెల్మెట్ ఇచ్చి సార్ మీ చేతి మీద ఉండి అన్నారు. ఎమ్మెల్యే గారు సంబంధించి చాలామంది మనకు స్పాన్సర్ చేశారు. సో ఇది ఇచ్చేసిన కార్యక్రమం ఎమ్మెల్యే గారికి సందేశించి ఆ ఎమ్మెల్యేలు హెల్మెట్ అవేర్నెస్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీని ముఖ్య ఉద్దేశము మనకి చిత్తూరు పోలీసు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా, హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. నియర్లీ ఈ సంవత్సరమే ఒక 80 మెంబర్స్ దాకా మనకు చనిపోయినారు. కేవలం అది హెల్మెట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది. కాబట్టి దానిలను ఆ యాక్సిడెంట్స్ను రిడక్షన్ చేసేదానికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఊరికే హెల్మెట్ లేకపోతే ఊరికే ఫైన్ వేసేదాని గురించి కాదు, మీ ప్రొటెక్షన్ గురించి ఇదంతా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని సమవంత బాధ్యతగా తీసుకొని హెల్మెట్ కంపల్సరీగా వినియోగించాలని కోరుకుంటున్నాం. ఈ ముఖ్య అవేర్నెస్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, నియోజకవర్గ స్నేహితులు గౌరవ శ్రీజన్ అమర్నాథ్ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వాగతం సుస్వాగతం మున్సిపల్ కమిషనర్ పొలమనే ఎన్వి రమణారెడ్డి గారు, సిడిపిఓ పొలంనే శ్రీమతి ఉమారాణి గారు, సిడిపిఓ బంగారుపల్లి అరుణశ్రీ గారు, టిఎం కిషోర్ గౌడ గారు, పార్టీ ప్రెసిడెంట్ బైరెడ్డిపల్లి, శ్రీ ఈశ్వరుడి టెంపుల్ చైర్మన్ శ్రీ ఆర్ బుద్ధికృష్ణ గారిని కాపాడుకుందాం. హెల్మెట్ బరువు కాదు, హెల్మెట్ ఒక జీవితం. సదా మీ సేవలు 13 పోలీసులు